అంటే ఫస్ట్ మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే షుగర్స్ అన్‌కంట్రోల్ కాకుండా ఉండాలన్నట్టు. బట్ షుగర్స్ అన్నీ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కొంతమందిలో హై ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే నెఫ్రోపతి గానీ, న్యూరోపతి గానీ అట్లాంటివి ఏం డెవలప్ కావన్నమాట. కొంతమందికి ఏంటంటే షుగర్స్ కంట్రోల్‌లోనే ఉంటాయి. పెద్ద హై కూడా ఉండవు. బట్ దే గెట్ డ్యామేజ్ అనమాట. సో షుగర్ అనేది ఏంటంటే ఇండివిజువల్‌గా ఎవరిని ఎలా అటాక్ చేస్తది అనేది మనం చెప్పలేం. అన్‌కంట్రోల్ షుగర్స్ అని చెప్పలేం. మోడరేట్లీ కంట్రోల్ షుగర్స్ అని కూడా చెప్పలేం. బట్ ఇట్ ఈస్ ఇండివిజువల్. ద ఎఫెక్ట్ ఈజ్ ఇండివిజువల్. దానికి రీజన్ ఏంటి అన్నది నేను చెప్పలేను. ఎందుకంటే బికాజ్ నో ఇన్ఫర్మేషన్ ఆన్ దట్, ఇంకా నాకు తెలియదు అది. సో దీంట్లో ఏంటంటే కొంతమంది వస్తుంటారు పేషెంట్స్ మనకి, వాళ్ళకి షుగర్స్ ఏం అంత హై ఉండవు. బట్ దే ఆల్రెడీ హ్యావ్ అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత వచ్చేసి వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. మెయిన్లీ డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటంటే న్యూరోపతి, వాస్కులోపతి. ఈ వాస్కులోపతిలో కూడా ఏంటంటే మైక్రో అండ్ మ్యాక్రో ఉంటుందన్నమాట. డయాబెటీస్లో ఏంటంటే 2 డ్యామేజ్ అవుతాయి. మనకి ఇప్పుడు హైపర్ టెన్షన్, బీపీ వాటిలో ఏంటంటే ఓన్లీ మ్యాక్రో అనమాట. లార్జ్ వెజల్స్లోనే మనకి బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ క్లియర్ చేస్తే బ్లడ్ సప్లై మనకి రిస్టోర్ అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. వీళ్ళల్లో ఏంటంటే డయాబెటిక్ ఫుట్లో కానీ వీళ్ళల్లో డయాబెటిక్ పేషెంట్స్లో డిఫ్యూజ్గా ఉంటుందన్నమాట. టోటల్ వెసల్ లెంత్ అంతా మనకి స్టెనోసిస్ వచ్చేసి అథెరోస్క్లెరోసిస్ రావటం వల్ల తర్వాత వచ్చేసి మైక్రోవాస్కులర్ కూడా సప్లై డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళకి. ఆ నరం అంతా కుచించుకుపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఏమైనా మేజర్ ప్రొసీజర్ స్టంటింగ్ కానీ లేదంటే వేరే ప్రొసీజర్స్ ఏమైనా చేసినా కూడా వాళ్ళు ఈ మైక్రోవాస్కులర్ వాళ్ళకి సరిగ్గా సప్లై లేదు కాబట్టి వాళ్ళకేం పెద్ద బెనిఫిట్ అవ్వదు అనమాట. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది, తగ్గదు వాళ్ళకి. తర్వాత వచ్చేసి న్యూరోపతి వల్ల స్పర్శ ఉండదు.